నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మనం తెలుసుకోబోయే కథ అసాధారణమైనది, అద్భుతమైనది. ఆధునిక ప్రపంచంలో సౌకర్యాలకు అలవాటు పడిన మనకు భక్తి నిజమైన శక్తిని చాటి చెప్పే ఒక ఉదాహరణ. ఊహించండి, ఇద్దరు వృద్ధులు వారిలో నిండిన అపారమైన విశ్వాసంతో తమ మహాశివుడిని దర్శనం కోసం కర్ణాటకలోని గుల్బర్గా నుండి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్కు కాలినడకన ప్రయాణం చేశారు. వేల కిలోమీటర్లు ఈ కఠినమైన యాత్రను వారు ఎలా పూర్తి చేశారో తెలుసుకుంటే మీ హృదయం భక్తితో నిండిపోతుంది. వారి సంకల్ప శక్తికి మీరు సెల్యూట్ చేయక మానరు. కర్ణాటకలోని గుల్బర్గా ఒక సాధారణ పట్టణం, కానీ అక్కడి నుండి మొదలైంది ఒక అసాధారణమైన యాత్ర. ఇద్దరు వృద్ధ భక్తులు. వారి వయసు దాదాపు 70 సంవత్సరాలు. ఈ వయసులో ఎంతో మంది మంచానికి పరిమితమవుతారు, కానీ వీరు మాత్రం తమ బలమైన విశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుని, తమ భక్తిని శ్వాసగా చేసుకుని కేదార్నాథ్ వైపు అడుగులు కదిలించారు. రోడ్డు మార్గం ద్వారా గుల్బర్గా నుండి కేదార్నాథ్ కు ఉన్న దూరం దాదాపు 2000 కిలోమీటర్లు. ఈ సుదీర్ఘమైన, ఎన్నో కష్టాలతో నిండిన మార్గాన్ని వారు ఎంచుకోవడానికి కారణం వారి హృదయంలోని స్వచ్ఛమైన భక్తి. ఎండ వారిని కాల్చింది, వాన వారిని తడిపింది, మంచు వారిని వణికించింది, కానీ వారి అడుగులు మాత్రం ఆగలేదు. వారు తమ శరీరాన్ని దండించారు, కానీ వారి మనస్సు మాత్రం మహాదేవుడిపైనే లగ్నమై ఉంది. ప్రతి అడుగు ఒక ప్రార్థన, ప్రతి శ్వాస ఒక ధ్యానం. వారు ఈ యాత్రను పూర్తి చేయడానికి సుమారు 75 రోజులు పడుతుందని అంచనా వేశారు. కానీ వారి భక్తి, అద్భుతమైన శక్తి చూడండి. వారు కేవలం 60 రోజుల్లోనే 2575 కిలోమీటర్ల తమ గమ్యాన్ని చేరుకున్నారు. మంచు కొండల మధ్య వెలిగే కేదార్నాథ్ ఆలయాన్ని చూడగానే వారి కళ్లల్లో మెరిసిన ఆనందం, వారి ముఖాల్లో వెల్లివిరిసిన దివ్యమైన కాంతి అదొక అనిర్వచనీయమైన అనుభూతి. తమ జీవితాంతం తమ హృదయాల్లో దాచుకున్న భక్తిని తమ ఆరాధ్య దైవానికి సమర్పించుకున్న ఆ పవిత్రమైన క్షణం వారి జన్మ ధన్యమైన క్షణం. వారి ఈ అద్భుతమైన ప్రయాణం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సంచలనం. లక్షలాది మంది వారి అచంచలమైన విశ్వాసానికి, వారి అద్భుతమైన పట్టుదలకు జేజేలు పలుకుతున్నారు. వారి కథ ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తోంది. భక్తి అంతులేని శక్తిని చాటి చెబుతోంది. ఆధునిక ప్రపంచంలో హంగులు, ఆర్భాటాలు, సౌకర్యాల కోసం వెంపలాడే మనకు ఇలాంటి నిష్కల్మషమైన భక్తిని చూస్తుంటే మన భారతీయ సంస్కృతి గొప్పదనం, మన ఆధ్యాత్మిక వారసత్వం విలువ తెలుస్తుంది. ఈ ఇద్దరు సామాన్యమైన వృద్ధ భక్తులు తమ అసామాన్యమైన విశ్వాసంతో, తమ అద్భుతమైన పాదయాత్రతో మనందరికీ ఒక గొప్ప సందేశాన్నిచ్చారు. భక్తికి వయస్సు లేదు, దూరం లేదు, కావాల్సింది కేవలం ఒక స్వచ్ఛమైన హృదయం, ఇక అచంచలమైన విశ్వాసం. వారి ఈ యాత్ర కేవలం ఒక భౌతిక ప్రయాణం కాదు, ఇది ఆత్మ ప్రయాణం, విశ్వాసం విజయం. ఇది మానవ సంకల్ప శక్తికి ఒక గొప్ప నిదర్శనం.